SSC సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమిరెడ్డి అస్తమయం. అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ మార్కెట్ చైర్మన్ సమిరెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, జమ్మికుంట పుర ప్రముఖులు. జమ్మికుంట పట్టణంలోని గణేష్ మండపాల వద్ద దీపారాధన, విశ్వేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో పల్లకి సేవ. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లిలో కాటమయ్య రక్షణ కవచాలపై ఎక్సైజ్ మాధవీలత అవగాహన. తుమ్మేటి సమ్మిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో తుమ్మేటి సమ్మిరెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ పైకి వచ్చారని, కాంగ్రెస్ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మిరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పాల్గొని నివాళులర్పించారు. సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంత్యక్రియల్లో పాల్పంచుకున్నారు. ఇక సమ్మిరెడ్డి సన్నిహితులు అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నెంటి పర్యంతమయ్యారు. లేవు లేపు కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గారు పరమపదించినారనే బాధాతత్వంతో ఆయన ఆత్మకు మనశ్శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మా యొక్క కండోలెన్సెస్ తెలియజేస్తామని, వాళ్ళకు ఆదరణ కూడా ఇవ్వాలని కోరుకుంటూ సమ్మిరెడ్డి గారు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తాను. చిన్న విషయం జమ్మికుంట పట్టణంలోని అమ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లుగా బొజ్జం చాందిని సంతోష్ రెడ్డి తెలిపారు. జమ్మికుంట మండల కేంద్రంలోని ప్రజల గుండె సమస్య ఉన్నట్లయితే ఆదివారం రోజున అమ్మ హాస్పిటల్ ఉచితంగా గుండె వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య నిపుణులు అనిల్ కుమార్ వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచితంగా గుండె పనితీరు విధానం గురించి పరీక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ CIHU ఆధ్వర్యంలో ఈ నెల 23 రవాణా రంగ కార్మికులపై సమస్యలపై ఆటో సంరక్షణ యాత్ర నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని వేనవంక మండల కేంద్రంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఆల్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ, మండల కేంద్రంలో గ్రామాలలో ఉన్న లారీ, కారు, బస్సు, ఆటో, టాటా ఏసీ, ట్రాలీ డ్రైవర్స్ అలాగే ఈ నెల 23న వేనవంక మండల కేంద్రంలో ప్రారంభమై జమ్మికుంట, హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్ మండల కేంద్రంలో మొదటి రోజు ముగుస్తుందని తెలిపారు. అన్ని రకాల వాహనాలు, డ్రైవర్లు, అన్ని రకాల వాహనాల మోకానికుల సంరక్షణ యాత్రలతో ఐక్యం కావాలని AIRTWF జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. ఇక మీ అందరి భాగస్వామ్యాలను చేయాలని భావిస్తున్నాం. దీనికి మీరు పూర్తి భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చేలికారి శ్రీనివాస్, ట్రాన్స్పోర్ట్ నాయకులు దండు నరసింహస్వామి, అనంతోజు రమేష్, కంకణాల వాసుదేవారెడ్డి, ఆటో స్టాండ్ అడ్డా డ్రైవర్లు పులిపాక మల్లేశం, మహేష్ కుమార్ పాల్గొన్నారు. 23 తారీఖు నాడు రవాణా రంగ కార్మికుల సమస్యలపైన
ఈ యొక్క మండలం వీణవంక మండలం కేంద్రంలోని మన యొక్క సంక్షేమ ఆటో సంఘర్షణ యాత్ర ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కరపత్రం ఈరోజు ఈ యొక్క వీణవంక మండలం కేంద్రంలోని విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వీణవంక మండలం సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలు ఆటో, లారీ, కారు, బస్సు, మెకానికులు, అట్లాగే గ్యాస్ సప్లై డ్రైవర్సు, అన్ని రకాల వాహనాల డ్రైవర్లు 23 తారీఖు నాడు ఉదయం 9 గంటలకు వీణవంక మండలం కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రారంభిస్తున్నాం కాబట్టి ఆ ప్రారంభించడానికి అందరూ కూడా ఆ రోజు రావాలి. అన్ని రకాల వాహనాల డ్రైవర్లు కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు కరపత్రం కూడా ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది. సంక్షేమ చట్టం డ్రైవర్లకు చేయాలి, అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్సు పెట్టిందో ఫ్రీ బస్సు ఓకే, దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే ఆటో మొత్తం డ్రైవర్లు ఈరోజు పూట గడవని పరిస్థితి ఉంది. ఇలా రోడ్డు మీద పడిపోయింది. టాటా ఏసీ డ్రైవర్లు అట్లాగే ఆటో డ్రైవర్లు అన్ని రకాల ఈ డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్లకు నెలకు 4500 రూపాయలు ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగం కూడా వీళ్ళకు ఆటో డ్రైవర్లకు కల్పించాలి. తదితర డిమాండ్లతోటి ఉంటుంది కాబట్టి దాదాపు అందరూ కూడా వీణవంక మండలం కేంద్రానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీణవంక మండలం వల్వాపూరు గ్రామంలో జన వికాస సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ హాస్పిటల్ హన్మకొండ సహకారంతో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. జమ్మికుంట బాల వికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ ఉచిత వైద్య పరీక్షలు చేసి వైద్యం అందించడం చాలా సంతోషమన్నారు. సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని మురికి గుంటల్లో నిల్వ ఉంచరాదన్నారు. ఇక ఉచిత వైద్య శిబిరంలో 185 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ నిఖిత, సుభాష్, పాప, కృష్ణవేణి, కారాబా, రాయశిక, కోఆర్డినేటర్ కె సుమలత, ఏ స్వాతి పాల్గొన్నారు. వీణవంక మండల కేంద్రంలో మేదరివాడలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథుల మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీణవంకలో నరసింగాపూరు, వల్వాపూరు, హిమ్మత్ నగర్, రెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి ప్రతిష్ఠింపు చేసిన గణనాథుల వద్ద అన్నప్రసాదాన్ని నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలో వినాయక ఉత్సవాల వద్ద మహిళలు భక్తుల చేత కిటకిటలాడాయి. గణపతి మండపాలకు బియ్యం పంపిణీ చేసిన వీణవంక యువ నాయకులు అమృత ప్రభాకర్. వీణవంక మండల కేంద్రంలో గణపతి నవరాత్రులను సందర్భంగా గణపతి మండపాలకు యువ నాయకులు అమృత ప్రభాకర్ బియ్యాన్ని పంపిణీ చేశారు. వీణవంక మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, మేదరివాడ, రజక కాలనీ గణపతి మండపాలకు 50 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి గణపతి మండపానికి 3000 రూపాయలు అందజేశారు. అమృత ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నాని వానుడితో 50 కిలోల బియ్యం గణపతి మండపాలకు అందజేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో గణపతి మండప నిర్వాహకులు, యువ నాయకులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొత్తపల్లిలో శ్రీ సాయినాథ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 7వ రోజు స్వామివారికి దీపోత్సవం అలంకరణ నిర్వహించారు. కొత్తపల్లి శ్రీ సాయినాథ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో దీపోత్సవ కార్యక్రమాన్ని మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కందారపు రాజేష్, ఉపాధ్యక్షులు బోరాల గోపి, ప్రధాన కార్యదర్శి ఆకుల సురేష్, కోశాధికార బలబత్తుల శ్రీకాంత్, కమిటీ సభ్యులు తుమ్మ రాజేష్, వేముల వెంకటేష్, చెంచు వీరేశం, వేముల సారంగపాణి, బెజ్జంకి సురేష్, సురజు శ్రీనాథ్, లాడే శ్రీకాంత్, వజపల్లి రాజు, రచ్చ నాగరాజు, సామల జీవన్ రెడ్డి, ఉల్లాల భరత్, కుండ జగదీష్, గుత్తికొండ శ్రీధర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సాయినాథ్ మహిళా భజన మండలి సభ్యులు కందరపు సౌమ్య, సూరోజు సరిత, తుమ్మ సుష్మా, బలబత్తుల స్వప్న, ఆకుల సంధ్య, బోరాల రజిత, వేముల కవిత, బెజ్జంకి ఉమా, కందారపు వసుంధర, బలబత్తుల రాజేశ్వరి, రాణి, పెద్దోజు జ్యోతి, చుంచు వనిత, రమ్య, శోభ, భాగ్యలక్ష్మి, పుష్ప, ప్రమీల, రమ, భాగ్యలక్ష్మి, పుష్పలీల మరియు మహిళా భజన మండలి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లంతకుంట మండలం పరిధిలోని పొత్తూరు గ్రామానికి చెందిన చెరుకు శ్రీనివాసరెడ్డి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 40,210తో పాలసీ చేసి దురదృష్టవశాత్తు మరణించాడు. నామినీ అయిన చెరుకు మంగాకు 14
1,37,000 చెక్కును ఎమ్మెల్యే కవంపల్లె సత్యనారాయణ అందజేశారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకున్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు మరణించిన ఆయన కుటుంబ సభ్యులకు 14,37,000 రూపాయలతో పాటు 13 సంవత్సరాలు 9,32,000 పెన్షన్ పత్రాలను ఎమ్మెల్యే సత్యనారాయణ SLIC DE శ్రీనివాసరెడ్డి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లె సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి సరిపడా బీమా ఉండాలని, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అవి వారి కుటుంబాలకు ఆర్థికంగా సపోర్ట్ గా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో AGM అట్లా సురేష్, DM సతీష్, మేనేజర్ శనిగరపు అనిల్, DO రవీందర్ రెడ్డి, పుష్పలత, మధు, శ్రీకాంత్, మహేందర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఏజెంట్లు శశిధర్, అజయ్ కృష్ణ, బాబు పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం బండి నడిపితే పొరపాటున రోడ్ ప్రమాదం కనుక జరిగింది అనుకోండి. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి రైడర్ అంటే యాక్సిడెంట్ రిస్క్ అయినందుకు అడిషనల్గా అమౌంట్ ఇస్తాము. పెన్షన్ కింద నెలకి 6,000 పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో అది డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వస్తుంది. సార్ ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. దాంతోపాటు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం, తర్వాత కార్లో సీట్ బెల్ట్ వాడడం కూడా అందరూ ఖచ్చితంగా చేయాలని ఈ వేదిక నుంచి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, నారాయణ విద్యా సంస్థల చైర్మన్ వాళ్ళ అబ్బాయి ఒక 1.5 కార్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది, మెట్రో పిల్లర్కి ఢీకొట్టుతో. తర్వాత వచ్చి సార్ వచ్చి కేసు సూట్ కూడా ఫైల్ చేశారు దాని మీద. ఇంత కారులో నేను ప్రయాణం చేస్తున్న నా కొడుకు అనుకోకుండా రిస్క్ జరిగింది, ఇది కంపెనీ తప్పు ఉందని చెప్పి అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన చిన్న స్టేట్మెంట్ ఏంటంటే ఆ అబ్బాయి సీట్ బెల్ట్ వేసుకొని ఉంటే కనుక బ్రతికేవాడు, ఎయిర్ బెల్ట్స్ ఓపెన్ అయ్యేవాడు. సో కాబట్టి దయచేసి ప్రజలందరినీ కూడా ఇవన్నీ మనం బాధ్యతగా స్వీకరిద్దామని సో ఈ కార్యక్రమానికి వచ్చి చాలా అద్భుతమైన సందేశం ఇచ్చినందుకు సత్యనారాయణ సార్కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాటమయ్య రక్షణ కవచాలపై జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లె గ్రామంలో గీతా కార్మికులకు ఎక్సైజ్ మాధవీలత అవగాహన కల్పించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికుల ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షణ కవచం కిట్లను ప్రవేశపెట్టింది. జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లె శివారులో తాటి చెట్ల వద్ద జమ్మికుంట ఎక్సైజ్ CI మాధవీలత ఆధ్వర్యంలో రక్షణ కవచాలతో తాటి చెట్లు ఎలా ఎక్కాలి, గీతా కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా కాటమయ్య రక్షణ కవచ కిట్లను గీతా కార్మికులకు అందజేసి తాటి చెట్లు ఎక్కే విధానాన్ని ప్రత్యక్షంగా గీతా కార్మికుల సమక్షంలో అవగాహన కల్పించారు. అనంతరం ఎక్సైజ్ CI మాధవీలత మాట్లాడుతూ గతంలో గీతా కార్మికులు రక్షణ కవచాలు లేకపోవడం వల్ల తాటి చెట్ల నుండి జారిపడి తీవ్ర గాయాల పాలు కావడం గానీ మరణించడం గానీ జరిగేది లేదన్నారు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికుల కోసం ప్రత్యేకంగా కాటమయ్య రక్షణ కిట్లను అందజేస్తుందని, గౌడ కులస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రత్యక్షంగా చూసిన ఈ కిట్ల పనితీరు గురించి తోటి గీతా కార్మికులను సైతం అవగాహన కల్పించాలని ఆమె కోరారు. కాటమయ్య రక్షణ కవచాలు ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, చెట్టు నుండి జారి పడిపోయే ప్రమాదాలు తగ్గుతాయని వెల్లడించారు. కాటమయ్య రక్షణ పథకం కింద గీత కార్మికులకి ట్రైనింగ్ ప్రోగ్రాము జమ్మికుంట మండలం జగ్గేపల్లి గ్రామంలో ఇస్తున్నాం. ఇది స్టేట్ గవర్నమెంట్ గీత కార్మికుల కోసం వాళ్ళు చెట్టు ఎక్కేటప్పుడు కింద పడినా కూడా వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి హాని జరగకుండా, దెబ్బలు తగలకుండా కాపాడడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ గీత కార్మికులకి ట్రైనింగ్ ప్రోగ్రాం నడుస్తుంది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దీపాలంకరణ, పల్లకి సేవలను నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్ లో గల బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కావేరీ మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 10,116 దీపాలతో దీపాలంకరణ నిర్వహించారు. సాయిరాం భజన మండల ఆధ్వర్యంలో భక్తి గీతాలతో పాటు అంజలి పటేల్ ఆధ్వర్యంలో భరతనాట్యాలను ఏర్పాటు చేశారు. చిన్నారుల నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా మేదరివాడలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వాహకులు పట్టణ పొరవీధుల గుండా పల్లక సేవ నిర్వహించారు. ఇక సైదాబాద్ గ్రామానికి చెందిన సరస్వతి కళా బృందం చే మహిళలు చేసిన కోలాట నృత్యాలు అందరినీ విశేషంగా ఆకర్షుకున్నాయి. ఇక పట్టణంలోని పొరవీధుల గుండా గణపతి పప్ప మోరియా అంటూ మహిళలు వినాయకుడి నామస్మరణ జపిస్తూ పల్లకి సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సిటీ కేబుల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పలు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలను, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు.
నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన అయోధ్య గణేశుని విగ్రహానికి వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని పలు మండపాలతో పాటు మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమం బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావేరీ వాటర్ ప్లాంట్ వద్ద గత 13 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. 19 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. గత 6 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి గణేష్ నగర్ వాడవాడలో ఉన్న ఇంటింటి సభ్యులు ప్రతి ఒక్కరూ సహకారంతో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పిల్లలతోని మరియు మాతలతోని మరియు అన్నలు అయిన పెద్దల వాళ్ళతో అందరితో సక్రమంగా జరుగుతుంది. మొన్న దీపాలంకరణ చేశారు 10,000 దీపాలతోని. నిన్న వచ్చేసి భజన కార్యక్రమం చేశారు సాయిరామ్ మండలితోని. ఇవాళ భరతనాట్యం ప్రోగ్రాం చేస్తున్నాము. మరియు మా వాడ కౌన్సిలర్ అయిన గిడ్డి రామ్ గారు కూడా మాతో పాటు ఉంటూ మాకు సహకారం అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఆ వినాయక నవరాత్రులు ప్రతిరోజు నిత్య కళ్యాణం అన్నట్టుగా ప్రతిరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతున్నది. మరి మేము అక్కడనే పూజలు చేస్తూ ఉంటే స్వామివారికి అందరినీ చూడాలనిపిస్తుంది కదా. ఆ ఉద్దేశాన్ని మేమందరం కూడా మరి ఇది ఎట్లా అయితే మన గణపతి అందరినీ చూడడానికి ఆయన ఆశీర్వచనం ఇవ్వాలి. అదే సాంబార్ అదే లైన్ పంపించాలి. కొంచెం ముందు పోలమ్మా. జమ్మికుంట మండలంలోని స్థానిక జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో జరిగిన అండర్-14, అండర్-17 పాఠశాల మండల స్థాయి పోటీల్లో విద్యోదయ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 200 మీటర్ల పరుగు పందెం అండర్-14 ప్రథమ స్థానం కె సాత్విక్, 400 మీటర్ల పరుగు పందెం అండర్-14 ప్రథమ స్థానం ఎం హేమత్, 400 మీటర్ల పరుగు పందెం అండర్-17 ప్రథమ స్థానం డి శ్యామ్ సుందర్, షార్ట్ పుట్ అండర్-17 ప్రథమ స్థానం ఎం సిద్ధార్థ, లాంగ్ జంప్ అండర్-17 ద్వితీయ స్థానం ఎం నవదీప్, డిస్క్ త్రో అండర్-17 ద్వితీయ స్థానం ఏ సింధుజ, కబడ్డీ అండర్-14 ప్రథమ స్థానం కవిసం చేసుకున్నారు. మొత్తం 8 స్థానాలు, అందులో 5 ప్రథమ స్థానాలు, 3 ద్వితీయ స్థానాలు విద్యోదయ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. ఈ విద్యార్థులందరినీ పాఠశాల కరెస్పాండెంట్ ఏబుషి రామస్వామి, డైరెక్టర్ శ్రీమతి ఏబుషి జ్యోతి, డైరెక్టర్ ఏబుషి ఆర్యన్ కౌశిక్, అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి ఏబుషి మహాలక్ష్మి విద్యార్థులందరినీ అభినందించారు. ఇక ముందు కూడా ఇలాంటి విజయాలను సాధించాలని విద్యార్థులకు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమిరెడ్డి అస్తమయం. అంత్యక్రియలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ మార్కెట్ చైర్మన్ సమ్మిరెడ్డి పార్థివ వ్యూహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, జమ్మికుంట పుర ప్రముఖులు. జమ్మికుంట పట్టణంలోని గణేష్ మండపాల వద్ద దీపారాధన, విశ్వేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో పల్లకి సేవ. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లిలో కాటమయ్య రక్షణ కవచాలపై ఎక్సైజ్ మాధవీలత అవగాహన. SSC సిటీ న్యూస్, ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.